బజార్. నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిలిం న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూస్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరో మంజమల్ బాయ్స్ ఈ డేంజర్ బాయ్స్. దండుపాలెం కేజీఎఫ్ కాంతారా కోనలో తెలుగులో సంచలనం సృష్టించే చిత్రం డేంజర్ బాయ్స్. కన్నడంలో సెన్సేషన్ సృష్టించిన అపాయవిడి హెచ్చరిక చిత్రం ఇప్పుడు డేంజర్ బాయ్స్ పేరుతో తెలుగులో విడుదలకు సిద్ధమవుతుంది. శ్రీరంగం సతీష్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం అందిస్తున్నారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకు ప్రముఖులు హాజరై ఫస్ట్ లుక్, టీజర్, పాటలు, ట్రైలర్ లాంచ్ చేశారు. బెంగళూరుతో పాటు హైదరాబాద్ కు వచ్చిన చిత్ర బృందం ఉత్సాహంగా పాల్గొంది. కేజీఎఫ్ కాంతారా దండుపాలెం తరహాలో సంచలన విజయాన్ని సాధించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ తెలుగు ప్రేక్షకుల హృదయాలను కూడా గెలుచుకుంటుందని అతిథులు విశ్వాసం వ్యక్తం చేశారు. రచన, దర్శకత్వం అభిజిత్ తీర్థహల్లి, నిర్మాణం విజి మంజునాథ్, పూర్ణిమ ఎంగౌడ, సంగీతం, సినిమాటోగ్రఫీ సునాథ్ గౌతమ్, నటీనటులు వికాస్ సుత్తయ్య, రాధా భగవతి, అశ్విన్ హసన్ తదితరులు. సీక్వెల్ కూడా ప్రకటించిన చిత్ర బృందం దాన్ని ఏకకాలంలో కన్నడ, తెలుగులో తెరగించినట్లు తెలిపింది. స్టార్ బాయ్ సిద్ధు జనల్గడ్డ, నీరజ కోన, టీజీ విశ్వప్రసాద్, టీజీ కృతి ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలుసు కదా అక్టోబర్ 17, 2025 రిలీజ్. స్టార్ బాయ్ సిద్ధు జనల్గడ్డ తెలుసు కథతో రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ కు సిద్ధం. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం అక్టోబర్ 17, 2025 థియేటర్లోకి రానుంది. స్టైలిష్ డైరెక్టర్ గా నీరజ కోన పరిచయం అవుతుండగా రాశికన్నా శ్రీనిధి శెట్టి కథానాయికగా కనిపించనున్నారు. ప్రేమ, భావోద్వేగాలతో కూడిన కథతో సిద్ధు తన ఎనర్జీతో మరోసారి మెప్పించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం, జ్ఞానశేఖర్ బాబా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. దీపావళికి ముందే ప్రేక్షకులకు హార్ట్ఫుల్ ఫిల్మ్ గా తెలుసు కదా ఒక వినూత్న అనుభూతిని అందించనుంది. శేఖర్ కమ్ముల ప్యూర్ సోల్ కుబేరాపై 2000% నమ్మకం ఉంది. కుబేరా స్టార్ స్టాండర్డ్ ఆడియో లాంచ్ ఈవెంట్ లో హీరో ధనుష్ నాగార్జున హీరోలుగా శేఖర్ కమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రం కుబేరా ఆడియో లాంచ్ చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు చిత్ర బృందంతో పాటు అభిమానులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ధనుష్ కుబేరా జీవన విలువలపై ప్రబల సందేశం అందించే చిత్రం. దీనిపై 2000% నమ్మకం ఉంది. నాగార్జున చెన్నైతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కుబేరా ప్రేక్షకుల్ని ఖచ్చితంగా మెప్పిస్తుందని పేర్కొన్నారు. రష్మిక మందేనా కుబేరా తనకు ప్రత్యేక చిత్రం. శేఖర్ కమలకు కృతజ్ఞతలు. శేఖర్ కమల, ధనుష్, నాగార్జున పర్ఫార్మెన్స్ అద్భుతం. కుబేరా ఓ బ్రిలియంట్ ఫిల్మ్. దేవశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన పాటలు పైరా మామ, ట్రాన్స్ ఆఫ్ కుబేరా ఇప్పటికే వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రాన్ని జూన్ 20న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. కుబేరా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో పవర్ఫుల్ మెసేజ్ తో రాబోతున్న విజువల్ ట్రీట్. పెళ్లి పుస్తకం నుంచి షష్ఠి పూర్తి వరకు ఏ నటుడికి దక్కని సినిమా జర్నీ నాకు. విజయచ్చు వేడుకలో నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, అర్చన, రూపేష్, ఆకాంక్ష ప్రధాన పాత్రలో నటించిన చిత్రం షష్ఠి పూర్తి మే 30న విడుదలై థియేటర్ లో విజయవంతంగా ప్రదర్శితమవుతుంది. ప్రేక్షకుల విశేష స్పందనతో చిత్ర బృందం జూన్ 3న కల్చరల్ బ్లాక్ బస్టర్ ఈవెంట్ నిర్వహించింది. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ షష్ఠి పూర్తి కల్ట్ బ్లాక్ బస్టర్. పెళ్లి పుస్తకం నుంచి చిత్రానికి నా సినీ ప్రయాణం అభినందనీయం. ఈ సినిమాలో తల్లిదండ్రుల పట్ల ప్రేమను హృదయంగా చూపించి నా పాత్రలు మిగిలిపోతాయని ఎన్టీఆర్ గారు అన్నట్లు నా పాత్రలు నా స్థానంలో నిలిచిపోయాయి. హీరో నిర్మాత రూపేష్ మాట్లాడుతూ ఇళయరాజు గారి మ్యూజిక్, తోటతరణి గారి రిసర్చ్ థియేటర్లు చూసే ఫీలే వేరే ఉంటుంది. ఈ సినిమా చూసి ఏడ్చినామన్నా ఫ్యామిలీతో చూడదగిన చిత్రం ఇది. రాజేంద్ర ప్రసాద్ గారు లేకపోతే ఈ సినిమా ఉండేది కాదు. నాకు దర్శకుడు పవన్ ప్రభ మాట్లాడుతూ ఈ తల్లిదండ్రులతో పాటు ఒక కడుకు కథ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే అంశాలతో తెరకెక్కించి రివ్యూలు మౌత్ టాక్ తో సినిమా ముందుకెళ్తుందని పేర్కొన్నారు. లిరిసిస్ట్ చైతన్య ప్రసాద్, కెమెరామెన్ రామ్ తో సహా చిత్ర బృంద సభ్యులు ఈ విజయోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. అందరూ సినిమాను థియేటర్ లో చూసి మద్దతు ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు. రానానాయుడు సీజన్ 2లో నాగానాయుడు పాత్ర గురించి చెప్పిన వెంకటేష్ దగ్గుబాటి. నెట్ఫ్లిక్స్ లో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న సిరీస్ రానానాయుడు 2వ సీజన్ జూన్ 11న విడుదల కానుంది. ఇందులో వెంకటేష్ దగ్గుబాటి మరోసారి విభిన్న నాగానాయుడు పాత్రలో కనిపిస్తున్నారు. వెంకటేష్ మాట్లాడుతూ నాగానాయుడు పాత్ర చాలా ఊహించలేని. తన కుటుంబం కోసం ఏదైనా చేయగలడు. చట్టాలను కృత అధిగమిస్తాడు. నిజ జీవితంలో నేను అలాంటి వాడిని కానీ కుటుంబాన్ని ప్రేమించడానికి పాయింట్ మాత్రం మా ఇద్దరికి సాధ్యమైన కనెక్ట్. నాగ మైండ్ గేమ్స్ ఆడతాడు, నేను కాదు. ఆ తేడా ఏందో ఆసక్తికరంగా ఉందన్నారు. ఈ సీజన్ యాక్షన్ డ్రామాతో నిండి ఉండబోతుంది. నాగానాయుడు 2.0 తన స్టైల్లో రిపీట్. నాగానాయుడు 2.0 తన స్టైల్లో మళ్లీ ప్రేక్షకుల్ని విస్మయానికి గురి చేయనున్నారు. సరికొత్త ట్విస్టులు, ఎమోషనల్ హై పాయింట్లతో ఈ సీజన్ మరింత మోస్తుందని నెట్ఫ్లిక్స్ వర్గాలు చెప్పారు. హరిహర వీరమల్లు ట్రైలర్ పై నిర్మాత క్లారిటీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం హరిహర వీరమల్లు జూన్ 12, 2025న గ్రాండ్ గా విడుదలకు సిద్ధముంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమా విడుదల తేదీ సమీపిస్తుండటంతో అందరి దృష్టి ప్రస్తుతం ట్రైలర్ మీదే ఉంది. ఫ్యాన్స్ అందరూ ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ సీజీ పనుల కారణంగా ట్రైలర్ విడుదలకు ఆలస్యం కాగా త్వరలో ట్రైలర్ రిలీజ్ చేయడానికి ప్రొడక్షన్ జట్టు సిద్ధమవుతుంది అని చిత్ర నిర్మాత ఎంఎం రత్నం వెల్లడించారు. అలాగే అధికారికంగా సినిమా విడుదల తేదీని కూడా ముందుగానే ప్రకటిస్తామని చెప్పారు. డైరెక్టర్ జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్ తో పాటు బాబీ డియాల్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు మరియు నోరా ఫతేహి కీలక పాత్రలో నటిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఏ దయాకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేత సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. అలాగే క్రిష్ జాగర్లముడి ఈ సినిమాలోని పలు సన్నివేశాలను దిశానిర్దేశకుడిగా పనిచేశారు.
ఎట్టకేలకు రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న ఘాటి ఎప్పుడంటే డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పూర్తి క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందింది. రిలీజ్ అయిన పోస్టర్ టీజర్ తో ఇప్పటికే సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే రిలీజ్ వాయిదా పడడంతో ఘాటి ఎప్పుడొస్తుందనే ప్రశ్న ప్రేక్షకుల మైండ్ లో ఉంది. ఇదే నేపథ్యంలో తాజాగా మేకర్స్ కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. జూలై 11, 2025 గ్రాండ్ గా థియేటర్ లో ఘాటిని విడుదల చేయనున్నట్లు కొత్త పోస్టర్ ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా అనుష్క ఫ్యాన్స్ తో పాటు సామాన్య ప్రేక్షకులు కూడా సినిమా కోరం భారీ ఎక్సైట్మెంట్ తో ఉన్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి చిత్రాన్ని ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నారు. విక్రమ్ ప్రభు కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం విద్యాసాగర్ అందిస్తున్నారు. మూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ సంయుక్తంగా ఘాటిని ప్రొడ్యూస్ చేస్తున్నారు. రెబల్ ఫ్యాన్స్ గెట్ రెడీ, రాజాసాబ్ వచ్చేస్తున్నాడు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా ప్రభాస్ ను మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద తనదైన రికార్డులు సృష్టించడానికి రెడీ అవుతున్నారు. అయితే ఇటీవల కాలంలో అప్డేట్ రాకపోవడంతో అభిమానుల్లో నిరాశ కనిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో ది రాజాసాబ్ యూనిట్ తాజాగా టీజర్ అనౌన్స్మెంట్ వివరాలను విడుదల చేసి ఫ్యాన్స్ ని సంతోషపరిచింది. జూన్ 3న ఉదయం 10:34 ఈ సినిమా టీజర్ అనౌన్స్మెంట్ జరగబోతుందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ వార్తా ప్రచారంతో ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు. టీజర్ జూన్ 15న రిలీజ్ అయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ది రాజాసాబ్ సినిమాలో ప్రభాస్ 2 విభిన్నమైన పాత్రలు కనిపించనున్నాడు. మాలవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా సంజయ్ దత్ విలన్ పాత్రలో ఉన్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. చెన్నై లవ్ స్టోరీ గ్లిప్స్ తొలి ప్రేమ తోపు కాదంటున్న కిరణ్ అబ్బవరం. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తాజాగా మరో రొమాంటిక్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకులకు ముందుకు రాబోతున్నారు. తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయిన కా తర్వాత దిల్రుబా వంటి ఫ్లాప్ ఎదుర్కొన్న కిరణ్ ఇప్పుడు బేబీ చిత్రంతో సంచలన విజయాన్ని అందించిన మేకర్స్ తో కలిసి పనిచేస్తున్నారు. సాయి రాజేష్ కథ అందించి ఎస్కేఎన్ తో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం పేరు చెన్నై లవ్ స్టోరీ. రవీనా పూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన గ్లిప్స్ వీడియోలో కిరణ్ అబ్బవరం క్లాస్ లుక్ తో కనిపించగా హీరోయిన్ గౌరీ ప్రియతో కలిసి తొలి ప్రేమ గురించి చర్చించడాన్ని చూపించారు. వీరి మధ్య తొలి ప్రేమ గొప్పది అని హీరోయిన్ డైలాగ్ కు తొలి ప్రేమ తోపేం కాదు అనే హీరో రిప్లై వినిపిస్తూ తొలి ప్రేమ ఫెయిల్యూర్ తర్వాత వచ్చే నిజమైన ప్రేమ ఎలాంటిదో చెప్పే ప్రయత్నంగా ఈ కథ కనిపిస్తుంది. ఇది కూడా బేబీ తరహాలో మరో కల్ట్ క్లాసిక్ అవుతుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. ఈ చిత్రానికి మణి శర్మ సంగీతం అందిస్తున్నారు. కాగా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. సరికొత్త ప్రేమ కథ కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకుల కోసం చెన్నై లవ్ స్టోరీ ఆసక్తికరంగా మారుతుంది. రానా నాయుడు 2 ఆసక్తికర విషయాలు పంచుకున్న విక్టరీ వెంకటేష్. ప్రముఖ నటుడు విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి కలిసి నటించిన నెట్ఫ్లిక్స్ హిట్ వెబ్ సిరీస్ రానా నాయుడుకు సీక్వెల్ గా రూపొందిన రానా నాయుడు 2 జూన్ 13న స్ట్రీమింగ్ సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో సీనియర్ నటుడు వెంకటేష్ తన పాత్ర నాగా నాయుడు గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. వెంకటేష్ వ్యాఖ్యానిస్తూ నాగా నాయుడు చాలా స్వార్థపూరితమైన వ్యక్తి. అతనికి నిబంధనలు పెద్దగా పట్టించుకో. కుటుంబం కోసం ఏకలవీడులా ఏం చేయగలడు. నిబంధనలకు, చట్టానికి అతను అప్పుడప్పుడు విరుద్ధంగా వెళ్ళిపోతాడు. కానీ తన కుటుంబంపై ఉన్న ప్రేమ మాత్రం నాకు కూడా ఉంది. అదే మా ఇద్దరి మధ్య ఒకే ఒక సౌమ్యం అన్నారు. అలాగే తాను నిజ జీవితంలో నాగా నాయుడుతో పోల్చుకోలేనంత భిన్నంగా ఉంటారని స్పష్టం చేశారు. నాకు మైండ్ గేమ్స్ అస్సలు ఇష్టం ఉండదు. కానీ నాగా నాయుడు మాత్రం డ్రామాకు పాల్పడతాడు. అతని నడవడికను ఊహించలేరు. ఈసారి ఆ పాత్ర మరింతగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని వెల్లడించారు. గత సీజన్ కు వచ్చిన విమర్శల నేపథ్యంలో రెండో సీజన్ లో బోల్డ్ కంటెంట్ ను తగ్గించనున్నట్లు మేకర్స్ ఇప్పటికే పేర్కొన్నారు. కుటుంబ సంబంధాల నేపథ్యంలో ఇంటెన్స్ యాక్షన్ మరియు భాగోద్వేగాలతో నిండిన ఈ సీజన్ పై భారీ అంచనాలున్నాయి. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ను కూడా చూస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కమెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.